కరువుతో కోసపడుతున్న రైతుల్లో కేసీఆర్ పర్యటన భరోసా నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, ఇవాళ ఉమ్మడి కరీంనగర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన అయితే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఇవాళ ఉదయము ఏదైతే ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయలుదేరారు. అడుగడుగున రైతాంగం బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎండిన పంటలను చూపిస్తూ వారికి మనోధైర్యాన్ని కూడా ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే నేరుగా ఇటు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా మగ్దుంపూర్ విలేజ్కి వెళ్ళారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అక్కడ రైతాంగంతో మాట్లాడి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఆ తర్వాత నేరుగా ఇటు ఏదైతే గంగాధర మండలంలోని వెదిర గ్రామానికి రామడుగు గంగాధర మండలంలో ఉన్న పలు గ్రామాలను తాకుతూ వెళ్లారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆ రైతాంగం అంతా కూడా ఏదైతే ఎండిపోయిన వరికంకులను తీసుకొచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చూపించి వారు గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ తర్వాత బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. బోయినపల్లిలో పలు రైతులు కూడా వారి ఏ విధంగా ఎండిపోయింది, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని చెప్పేసి కూడా వారంతా కేసీఆర్ ముందు వాపోయారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక్క తడైతే మా పొలం పంట పండేది, మా పంట చేతికొచ్చేది, కనీసం ఒక తడికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా వారంతా కేసీఆర్ ముందు వాపోయారు. వీరంతా వారికి ధైర్యం చెప్పారు, మేము అండగా మీకుంటాం, మీ మద్దతు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువుగా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం ఏదైతే ఇటు మిడ్మానేర్కు సంబంధించి బయలుదేరి వెళ్ళారు. మిడ్మానేర్ను పరిశీలించారు. గత సంవత్సరం ఏ విధంగా నీళ్లుండే, గత సంవత్సరం ఏ విధంగా మత్తళ్ళు దుంకే చెరువులన్నీ మత్తళ్ళు దుంకాయి అని చెప్పేసి కూడా అక్కడ మిడ్మానేర్ను పరిశీలించారు. మిడ్మానేర్లో నెర్రెలు బారిన నేలను పరిశీలించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అనంతరం నేరుగా సిరిసిల్లలో ఉన్న తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను లేవనెత్తారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా నీటితో నిండు కుండల్లా ఉన్న చెరువులు, జలాశయాలు ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే అంధకారంగా మారాయి. ఎక్కడ చూసినా నెర్రల బారిన నేలలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై పైరయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒక మేడిగడ్డను బూచిగా చూపించి ఇవాళ రైతులపై కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రల కోణంలో భాగంగా ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ఒక విషపరీక్ష పెట్టారు వీరని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా గత 4 సంవత్సరాల క్రితం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నామో ఆనాడు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆనాటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో కలిసి నేను కాళేశ్వరం ప్రారంభించాను. కాళేశ్వరం ప్రారంభించి నాడే చెప్పాను 4 జలధారలు నిర్జీవంగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పాను, జీవంగా ఉంటాయని చెప్పేసి చెప్పాను. ఆ సజీవం కాస్త ఇప్పుడు నిర్జీవంగా మారాయి 4 జలధారాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. ఆనాడే టన్నుల కొద్ది పంటలు పండించారు ఈ కరీంనగర్ జిల్లా వాసులు అని చెప్పాడు. అంతేకాకుండా కరీంనగర్కి సంబంధించిన రైతాంగం నాడు ఏ విధంగా ఉండే, ఇవాళ ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ముమ్మాటికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువుగానే భావించాలి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదని చెప్పేసి మరోమారు స్పష్టం చేశారు. అంతేకాకుండా కాలం తెచ్చిన కరువు అయితే రైతాంగం ఆలోచిస్తారని తప్ప రైతాంగం కాలం కాకపోతే పంటలు వేసుకోరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ మేడిగడ్డను బూచిగా చూపించి ఇవాళ కాళేశ్వరం నీళ్లను రాష్ట్ర రైతాంగానికి రాకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే మేడిగడ్డను రిపేర్ చేస్తారా లేదంటే మేమే 50,000 మందితో మేడిగడ్డకెళ్ళి అక్కడ ధర్నా చేసి రిపేర్ చేసే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాడు కూడా అనేక ప్రాజెక్టులో లోపాలు వచ్చాయి, చిన్న రిపేర్లు వచ్చాయి, వాటన్నింటిని సరిచేశామని చెప్పారు. స్వయంగా మిడ్మానేరు ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయింది. ఆ కట్టకు నాటి ఇవాళ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ఆనాడు కాంట్రాక్టర్గా వ్యవహరించారు. ఆ కాంట్రాక్టర్ను మేము ఏనాడు కేసులు పెట్టలేదే, ఏనాడు నిలదీయలేదే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. కానీ మేము రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ ఒక మిడ్మానేరు
తో ఇవాళ ఎన్నో ఎకరాలు సస్యశ్యామలం అయ్యేదని కానీ మిడ్ మానేరును ఎండబెట్టారని చెప్పేశారు. అంతేకాకుండా ఇవాళ పనికిరాని కాళేశ్వరమే అయితే ఇలా కేసీఆర్ వస్తుందని అడావిడిగా ఎందుకు ఆ నంది మేడారం దగ్గర నీళ్లు లిఫ్ట్ చేసి కాలువల ద్వారా నీళ్లు వదిలారని చెప్పేసి కూడా ఇవాళ కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి చేత కాకపోతే చేత కాదని చెప్పాలి, కానీ ఇలాంటి చౌట పనులు ఎందుకని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ ఒక్కడై పోరాడడం లేదు, యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా పోరాడుతుంది. ఇవాళ రైతులకు నష్టం జరిగితే ఎవరికి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. కేసీఆర్ బయలుదేరుతుందని చెప్పేసి ఆగమేఘాల మీద నీళ్ళు ఇచ్చారే, కానీ ఇవాళ కేసీఆర్ వచ్చినాక మళ్ళీ నీళ్ళు ఆపారని చెప్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు. ఇలా నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్కి 14 టీఎంసీలు పైన ఉన్నాయి, కానీ అదే లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు ఎందుకు వదలడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీశారు. ఇవాళ మిడ్ మానేర్ కావచ్చు, ఇటు లోయర్ మానేర్ కావచ్చు, అప్పర్ మానేర్ అవన్నీ కూడా మే నెలలో సైతం నీళ్లతో నిండు కుండలా ఉన్నాయని, ఇవాళ మార్చి నెలలోనే అంధకారం అంటే బీటలు బారిపోయాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ మొత్తానికి రాష్ట్ర రైతాంగానికి ఇవాళ ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా రెఫరెండం మా ప్రభుత్వానికి 3 నెలల పాలన రెఫరెండం అని చెప్తున్న సీఎం ఇలా ఖచ్చితంగా రెఫరెండంగానే రైతులు భావించాలి, రైతులంతా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా కరెంటు నాడు ఒక్క నిమిషం కూడా పోకుండా కరెంట్ ఇచ్చాం, ఇవాళ ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా నిలదీశారు. అంతేకాకుండా ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 1400 పైచిలకు మెగావాట్లు వస్తుంది, దాన్ని వాడుకునే శక్తి లేక దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రైతులంతా పంట నష్టపోతే, అకాల వర్షాలతో పంట నష్టపోతే కనీసం మంత్రులు ఒక్కరు కూడా రైతాంగం దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదని, వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. దాదాపు 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుల లిస్టు ఇవ్వాలని మమ్మల్ని కోరితే 48 గంటల్లో ఇవ్వాలని కోరితే మేము 4 గంటల్లోనే లిస్ట్ ఇచ్చాం, సీఎస్కు పంపామని, ఎందుకు వారికి ఇవాళ రైతులకు ఎక్స్గ్రేషన్ ఇవ్వలేకపోయారని చెప్పేసి కూడా చెప్పారు. 25 లక్షల చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న రైతుకు 25 లక్షల ఎక్స్గ్రేషన్తో పాటు నష్టపోయిన పంటకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఖచ్చితంగా ఇవాళ ముమ్మాటికి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, రైతు పోరుబాట పడుతుంది, రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ ఎక్కడ చూసినా కరువుతో అల్లాడుతున్నారు రైతులు అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ కాలం తెచ్చిన కరువే అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చేది, రైతాంగం ముందే ఆలోచించేది, కానీ ఇవాళ రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలంటున్నారు. ఇంకొకరు చేనేత కార్మికులు సమస్యలను లేవనెత్తితే చేనేత కార్మికులపై విరుచుకుపడుతున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవాళ ఉదయం 10:30కు ప్రారంభమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన 6 గంటలకు ముగిసింది. 6 గంటల వరకు కూడా అందరూ రైతులతో సమస్యలు తెలుసుకొని వారిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మీకు అండగా మేముంటామని చెప్పారు. ఇవాళ మీడియా సమావేశం వేదికగా యావత్ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతానికి మేము అండగా ఉంటామని చెప్పారు. థ్యాంక్ యూ లెవిల్.